శ్రీమాత్రే నమః. విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క మహిమలు అనంతము. పిలిస్తే పలుకుతుంది తల్లి. అమ్మవారికి గాజులు సమర్పించడము అనేటువంటి ఒక ఆచారం ఉన్నది. అమ్మవారికి గాజులంటే మహాప్రీతి. ఈ ఆచారం రావడం వెనక ఒక గొప్ప కథ ఉన్నది. అది ప్రత్యక్షంగా జరిగినటువంటి కథ. అది ఈరోజు మనం తెలుసుకుందాం. పూర్వము సుల్తానులు, ముస్లిం రాజుల పరిపాలనా కాలంలో కొంతకాలం పాటు ఈ దుర్గమ్మ దేవాలయంలో పూజలు అవి జరగకుండా నిలిచిపోయాయట. ఆ యొక్క ప్రభావం, ఆ రాజుల సుల్తానుల ప్రభావం తగ్గిన తర్వాత పండితులంతా కూడా ఒక చోట చేరి అమ్మవారి యొక్క మూల విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠిస్తేనే అర్చన చేయడానికి వీలవుతుంది అని ఒక నిర్ణయానికి వచ్చారట. ఈ విషయం గురించి కాస్త పండితులైన వారిని కూడా అడిగితే బాగుంటుందని పెదకల్లేపల్లి గ్రామంలో ఉన్న శ్రీ విద్యా పూర్ణదీక్షాపరులైనటువంటి శ్రీ ఉమాపతి శాస్త్రి, శ్రీ చలపతి శాస్త్రి అనేటువంటి ఇద్దరు పండితుల్ని విచారిస్తే మహామంత్ర శాస్త్రవేత్తలైనటువంటి ఆ వైదిక బ్రాహ్మణులు, అయ్యా దుర్గాదేవి స్వయంభువుగా ప్రత్యక్షంగా ఉన్నటువంటి క్షేత్రమయ్యా ఇది, ఆ తల్లిని తిరిగి పునఃప్రతిష్ఠ చేయాల్సినటువంటి అవసరం లేదు, మంత్రపూర్వకంగా మహాసంప్రోక్షణ చేద్దాం, ఇన్ని రోజులు పూజలు జరగలేదు కాబట్టి శుద్ధి చేద్దాం, మహాసంప్రోక్షణ కార్యక్రమం చేస్తే సరిపోతుందని చెప్పి వారే స్వయంగా వచ్చి ఆలయంలో ఉండి సంప్రోక్షణ కార్యక్రమాలు చేసి కొంతకాలం పాటు ఆలయంలోనే నివాసం కూడా ఉండి అమ్మవారి ఉపాసన కూడా చేయసాగారట. ఇంతకాలం అక్కడ పూజలు అవి జరగలేదు కాబట్టి అటువంటి మహాత్ముల ఉపాసనా బలంతో ఆ శక్తి తిరిగి రావాలి అని అక్కడే ఆ కొండ మీదే ఉండి నివాసం ఏర్పరచుకుని ఉపాసన చేయసాగారట. ఆ సమయంలోనే ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. వారి ఇంట్లో 4 ఆడపిల్లలు ఉండేవారట. ఒకరోజు ఒక గాజులు అమ్మేవాడిని పిలిచి తమ చేతులకు గాజులు తొడిగించుకున్నారట. వారితో పాటు మరొక అమ్మాయి కూడా వచ్చి గాజులు తొడిగించుకుందట. చివరికి గాజులబ్బాయి మొత్తం 5గురికి నేను గాజులు తొడిగాను, డబ్బులు ఇవ్వమని అడిగితే, అదేంటయ్యా మా ఇంట్లో ఉన్నది 4, మేము 4 కదా గాజులు తొడిగించుకున్నామంటే 5 ఎక్కడున్నారు అంటే ఆ గాజులమ్మేవారిని ప్రశ్నిస్తే, లేదమ్మా నేను 5గురికి గాజులు తొడిగాను, ఆ 5వ పిల్ల ఎక్కడో లోపలికి వెళ్ళి దాక్కుని ఉంటుంది అని గాజులవాడు రెట్టించి చెప్పాడట. వారి వాదన విన్నటువంటి ఆ పండితులు, 5వ అమ్మాయి ఎవరయ్యా, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని ఎక్కడికి వెళ్ళిందా అని ఆలోచిస్తూ మొత్తం ఆలయ ప్రాంతం అంతా కూడా చుట్టూ వెతకసాగారు. ఎక్కడా కనపడలేదు. చివరికి ఆలయంలోకి వెళ్ళి చూస్తే అమ్మవారి చేతులకు ఆ కొత్త గాజులు కనిపించాయట. ఆశ్చర్యం, అద్భుతం అని ఆ దృశ్యాన్ని చూసి వారు పులకించిపోయి ఆనందపడిపోయి ఆ విషయాన్ని అందరికీ చెబితే ఆ నోట ఈ నోట చేరి ఊరంతా కూడా ప్రచారమైనదనమాట. ఆనాటి నుంచి కూడా కనకదుర్గమ్మ వారికి గాజులంటే ఎంతో ఇష్టం. అంటే తల్లి వచ్చి మరీ వేయించుకుంది కదా ప్రత్యక్షంగా, తన యొక్క ఉపాసనకు తన యొక్క భక్తికి మెచ్చి గాజులు వేయించుకుంది కదా. కాబట్టి ఆ తల్లికి గాజులు సమర్పిస్తే ఎంతో సంతోషిస్తుందని ఆ అమ్మవారి స్వయంగా చెప్పింది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారికి ఆలయంలో గాజులు సమర్పించేటువంటి సంప్రదాయాన్ని ప్రారంభించడం జరిగినది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి గాజులు తొడిగేటువంటి సంప్రదాయం కొనసాగుతూనే ఉన్నది. అలంకారంలో కూడా అమ్మవారికి మొట్టమొదటిగా గాజులనే అలంకరిస్తారు అట. అంత గొప్పది అమ్మవారికి గాజులు సమర్పించడం. కాబట్టి ఈసారి మీరు ఎప్పుడైనా విజయవాడ వెళ్తే అమ్మవారికి చక్కగా గాజులను సమర్పించి నమస్కారం చేసుకుని రండి. అమ్మవారు పిలిస్తే పలుకుతుందండి. ఎంత ఇష్టమో నాకు అమ్మవారంటే. అక్కడ ఉంటే చాలు, అమ్మ ఒళ్ళో ఉన్నట్టే ఉంటుంది. అపారమైనటువంటి ప్రశాంతత, అమ్మవారిని మనసులో తలుచుకుంటే చాలు ఆ ధైర్యం అనేది వస్తుంది. శ్రీమాత్రే నమః. స్వస్తి.